Hello friends, welcome to OJAS, the Energy of Life Jhana Yoga. Today our topic is సాధ్యాయన. సాధ్యాయనం. ఈరోజు మనం సాధ్యాయనం అంటే ఏమిటో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు సాధ్యాయనం అంటే పుస్తకాలు చదవడం అని, గ్రంథ పఠనం అని, గ్రంథాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవడం అని. మన పెద్దలందరూ కూడా చెప్తూ ఉంటారు మనకి. ఎంత ఎక్కువ చదివితే అంత జ్ఞానం పెరుగుతుంది అని. Of course, it is 100% correct. Whether it is spiritual study or secular study, to attain knowledge, we must read various texts. It is correct. చదువుకోవడం అనేది చదువుకుంటేనే జ్ఞానం పెరుగుతుంది అనేది 100% కరెక్ట్. బట్ సాధ్యాయనం అంటే పుస్తకాలు చదవటం మాత్రమే కాదు. స్వ అంటే నేను ఆర్ మనం. అధ్యయనం అంటే చదవడము, నేర్చుకోవడము. సో మనల్ని మనం చదువుకోవడం, స్టడీ ఆఫ్ అవర్ ఓన్ చాప్టర్, మన చాప్టర్ మన్ని మనం చదువుకోవడం, మన చాప్టర్ని మనం తెలుసుకోవడం. దట్ ఈస్ సెల్ఫ్ ఎనాలిసిస్, ఇంట్రోస్పెక్షన్. ఆత్మ పరిశీలన, ఆత్మశోధన, ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ ఎనాలిసిస్. జనరల్గా మనకి ఒక హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక కొత్తది మనం ఆచరణలో పెడదాం అనుకోవడము, లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకుందాం అనుకోవడము, అలాంటివి జరిగినప్పుడు ముందు ఒక ఫస్ట్ డినే చేయాలనిపిస్తుంది మనకి. అంటే మన మూడ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం ప్రతీది కూడా తిరస్కరించాలని అనుకుంటాం, వెంటనే అడాప్ట్ చేసేసుకోలేకపోతాం. ఇది చైల్డ్హుడ్ నుంచి, ఇది కామన్ హ్యూమన్ నేచర్. నీకు నాకు అని కాదు, కామన్ హ్యూమన్ నేచర్ అది. ఈ చైల్డ్హుడ్ నుంచి కూడా మనకి ఏమవుతుందంటే మన యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది, డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. ముందు నెగిటివ్ అప్రోచ్తోనే స్టార్ట్ అవుతాం. దీనికి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ది రీజన్ సాధ్యయనం గురించి అవగాహన లేకపోవడం. సాధ్యయనం అంటే ఏంటి అంటే మన ఓన్ చాప్టర్ మనకి లేకపోవడం. ఆ లేకపోవడం మూలాన్ని మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే సో హౌ టు లెర్న్ ఇట్. వేరే జ్ఞానాలు అయితే పుస్తకంలో చదువుతాం. ఈ సాధ్యాయనం అనేది, సెల్ఫ్ ఎనాలిసిస్ అనేది హౌ టు లెర్న్ ఇట్. దీని అధ్యయనానికి ముందు మనం ఒక క్వశ్చనీర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏం క్వశ్చనీరు? ఫస్ట్, హూ యామ్ ఐ, నేనెవరు, నేనేం చేస్తున్నాను, వాట్ ఐఎమ్ డూయింగ్. అలాగనే సమాజంలో వ్యక్తుల పట్ల నా సద్భావనలు ఎలా ఉన్నాయి, హౌ ఐ యామ్ రెస్పాండింగ్ టు అదర్స్ ఇన్ ద సొసైటీ. ఈ స్టడీ మనకి చాలా అవసరం. దిస్ ఈజ్ ది స్టడీ ఆఫ్ సాధ్యాయన. సాధ్యాయనకి మన స్టడీ ఇదే. నేనెవరు, నేనేం చేస్తున్నాను, సమాజం పట్ల నా దృక్పథం ఎలా ఉంది. ఇది మెయిన్గా సాధ్యాయనానికి కావాల్సినటువంటి స్టడీకి కావాల్సినటువంటిది. అయితే స్టడీ మెటీరియల్ ఏముంది? స్టడీ సరే ఏదో తెలుసుకున్నాం. మెటీరియల్ ఏది? ఎక్కడి నుంచి చదువుకుంటాం మనం? స్టడీ మెటీరియల్ ఏది అంటే అవర్ బాడీ, అవర్ మైండ్ అండ్ అవర్ ఎమోషన్స్. ఇవే మన బాడీ, మన మైండ్, మన ఎమోషన్స్. ఇదే స్టడీ మెటీరియల్. అయితే ఏం తెలుసుకోవాలి మనం? మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, దేని గురించి స్టడీ చేయాలి, దేని గురించి అవగాహన చేసుకోవాలి. ఇది సాధ్యాయనంలో మొదలన్నమాట, స్టెప్. దీనికి 4 పాయింట్స్ని మనం స్టడీ చేయాలి. 4 పాయింట్స్ పట్ల మనకి అవగాహన ఉండాలి. ఈ 4 మీద అవేర్నెస్ వస్తే మనకి సాధ్యాయనం పూర్తవుతుంది. ఫస్ట్ పాయింట్, అవేర్నెస్ ఆఫ్ బాడీ అండ్ అవేర్నెస్ ఆఫ్ మైండ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్. 4 ఈజ్ అవేర్నెస్ టు ఇట్ సెల్ఫ్. ఈ 4 పాయింట్స్ మనకి తెలిస్తే సాధ్యాయనం పూర్తయినట్లే. మన చాప్టర్ మనకి ఓపెన్ అయిపోతుంది. అయితే బాడీ, మైండ్, ఎమోషన్స్ అంటే మనకి తెలుసు కొంచెం, మనకి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది బాడీ, మైండ్, ఎమోషన్స్ మీద. ఈ 4వది ఏంటి? అవేర్నెస్ టు ఇట్ సెల్ఫ్ అంటే ఏంటంటే, ముందు మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనకు అది తెలియదు అనేది తెలియాలి కదా. ఫస్ట్ మనం జాగ్రత్త అవ్వాలి. మనకి జ్ఞానం లేదు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని. అది తెలుసుకోవాలనేది ముందు ట్రై చేయాలి కదా. అన్నింటికంటే ముందు ఏం చేయాలి? కెమెరాని మన వైపు తిప్పుకోవాలి.
మన వైపు తిప్పుకొని మన వైపు ఫోకస్ పెట్టుకోవాలి. మన్ని మనం సమీక్షించుకోవాలి. మనకి ఇందులో నాలెడ్జ్ లేదు. మనకి జ్ఞానం లేదు అనేది మన్ని మనం తెలుసుకోవాలనమాట. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్లైండ్ మ్యాన్ ఉంటాడు. ఆ బ్లైండ్ మ్యాన్‌కి ఏంటి సూర్యోదయం చూడాలి, సూర్యాస్తమయం చూడాలి. సన్‌సెట్, సన్‌రైజ్ చూడాలని చాలా డిజైర్. అస్తమానం అందరిని అడుగుతుంటాడు సన్‌సెట్ ఎలా ఉంటుంది? సన్‌రైజ్ ఎలా ఉంటుంది అని. వాడికి చాలా కోరికనమాట. విపరీతమైన కోరిక. కానీ సన్‌సెట్ అండ్ సన్‌రైజ్ చూడాలంటే అతనికి కావాల్సిందేంటి? విజన్. విజన్ కదా! చూపు ఉంటే సన్‌రైజ్, సన్‌సెట్ ఏంటి? సమస్త విశ్వాన్నే అతను చూస్తాడు. కాబట్టి అతనికి కావాల్సిందేంటి? విజన్ కావాలనమాట. నాకు విజన్ లేదు. నేను విజన్ తెచ్చుకోవాలి అనేది ఫస్ట్ థింగ్ అనమాట. అలాగనే ఇప్పుడు మనం ఈ వీటిలన్నింటికి ఈ బాడీ, మైండ్, ఎమోషన్స్ మీద అవేర్‌నెస్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మనం అవేర్‌నెస్ లేదు. ఆ అవేర్‌నెస్‌ని మనం పొందాలి అనే జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. అప్పుడు మనం మిగతా వాటిల్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఫోర్త్ వన్ ఈజ్ దట్. దెన్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ బాడీ అవేర్‌నెస్. మీ అందరికీ తెలుసు. బాడీ అంటే తెలుసు. బాడీ అవేర్‌నెస్ కూడా చాలా వరకు తెలుసు. నేను సింపుల్‌గా చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఎలాబరేటెడ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు సింపుల్‌గా మనం స్వాధ్యాయనం పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పుకుందాం. బాడీ బాడీ నీడ్స్ ఫుడ్ టు సస్టైన్. మనందరికీ తెలుసు అది. బాడీ నీడ్స్ ఫుడ్ టు సస్టైన్. మనం బతికుండాలంటే ఫుడ్ కావాలి అనేది మనందరికీ తెలుసు. అయితే మనకి తెలియందేంటి? తెలియందేంటి అంటే ఫుడ్ నీడ్స్ టు బాడీ టు సస్టైన్ లైఫ్, ప్రొవైడ్ ఎనర్జీ, ప్రమోట్ గ్రోత్. ఈ 3 పాయింట్స్. ఫుడ్ ఎందుకోసం? ఒకటి మన లైఫ్‌ని సస్టైన్ చేయడానికి, మన లైఫ్‌ని నిలబెట్టడానికి, ఎనర్జీని ప్రొవైడ్ చేయడానికి అండ్ మన ఇయర్ బై ఇయర్ మన గ్రోత్‌ని పెంచడానికి, ప్రమోట్ ద గ్రోత్. ఈ 3 పనుల కోసం మనకి ఫుడ్ కావాలి. కానీ ఫుడ్ ఈజ్ నాట్ టు సాటిస్ఫై అవర్ టేస్ట్. మన టేస్ట్‌ని సాటిస్ఫై చేయడానికి ఫుడ్ కాదు. ఫుడ్ దేనికోసం కావాలి? ఆ 3 కోసం కావాలి. సస్టైన్ లైఫ్, ప్రొవైడ్ ఎనర్జీ, ప్రమోట్ గ్రోత్. ఈ 3 కోసం ఫుడ్ కావాలి. నాట్ ఫర్ టేస్ట్. కాబట్టి మనం దానికి అనుగుణంగా అది తెలుసుకొని ఫుడ్ని ఈ బాడీకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో అలా ఇవ్వాలి. అప్పుడు మన బాడీ కరెక్ట్‌గా మన మాట వింటుంది. అయితే ఈ బాడీ మనది ఒక వెహికల్. ఈ వెహికల్ ఎంతకాలం నడపాలి మనం? 80 ఇయర్స్, 100 ఇయర్స్ టిల్ ది ఎండ్ అంతవరకు నడపాలి. నడపాలంటే దీన్ని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి, ఎంత డిసిప్లైన్డ్‌గా ఉండాలి, ఇవన్నీ ముఖ్యం. అయితే మనకి చాలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. చాలా టెంప్టేషన్స్ ఉంటాయి. అది తినాలి, ఇది తినాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలాంటివన్నీ టెంప్టేషన్స్ ఉంటాయి. కంట్రోల్‌లో ఉండదు మన టంగ్. మన మాట వినవు మన టేస్ట్ బడ్స్. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే న్యాచురల్‌గా మనం కంట్రోల్ చేసుకోవడానికి కొంచెం శ్రమ పడాలి. ఇక్కడ కొంచెం స్పిరిచువాలిటీని మనం అప్లై చేసుకోవాలి. స్పిరిచువాలిటీని అప్లై చేసుకుంటే మనం ఈ బాడీని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ నేను 5 లేయర్స్ ఆఫ్ ది బాడీ అనేది ఒక వీడియో చేశాను. అందులో అన్నమయ కోశం గురించి చెప్పుకున్నాం. అది రిలేటెడ్ టు బాడీ అనమాట. మీరు అది చూస్తే ఇంకా డీటెయిల్డ్‌గా తెలుస్తుంది. ఇక్కడ మనకేంటి బాడీని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి, వెహికల్‌ని ఎంత డిసిప్లైన్డ్‌గా ఉండాలి, దానికి స్పిరిచువాలిటీ అవసరం అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. సో, ది ఫస్ట్ అవేర్‌నెస్ ఆఫ్ బాడీ. సెకండ్ ఏంటి? సెకండ్ థింగ్ అవేర్‌నెస్ ఆఫ్ మైండ్. ఈ మైండ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. ఆ మైండ్ కంట్రోల్ చేయడం అనేది, మైండ్ మేనేజ్మెంట్ అనేది అవర్స్ టుగెదర్ చెప్పుకునే సబ్జెక్ట్ అది. అయితే మైండ్ ఎప్పుడు కూడా స్ట్రెస్తో ఉంటుంది. ఎందుకు స్ట్రెస్తో ఉంటుంది? వెదర్ ఇట్ ఈస్ ఇన్ హ్యాపీ మూడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ సాడ్ మూడ్. ఏ మూడ్లో ఉన్నా స్ట్రెస్తోనే ఉంటుంది. ఎందుకు స్ట్రెస్తో ఉంటుంది అంటే అది ఎప్పుడు ఇంద్రియ విషయాల్లోనూ, అంటే సెన్సరీ ఆర్గాన్స్ అండ్ ఆబ్జెక్ట్స్లో చిక్కుకుని ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు దాన్ని ఏం చేస్తాము? దాన్ని క్వైటన్ చేయడానికి, శాంతపరచడానికి
శాంతపరచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మనం రిలాక్సేషన్స్ వెతుక్కుంటూ ఉంటాం. ఎప్పుడు ఆ మైండ్ రిలాక్స్ అవ్వడానికి ఏదో ఒక తోవ వెతుకుతూ ఉంటాం అనమాట. అలాగనే మైండ్‌కున్న ఇంకో యాంగిల్ ఏంటి అంటే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్‌ని ఎదుర్కొనేందుకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతుకుతూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఏం ఏం చేస్తాము? టెంపరరీ రిలాక్సేషన్ అండ్ టెంపరరీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతుకుతూ ఉంటాం. అయితే ఈ రిలాక్సేషను ఇవి ఈ ఎంటర్‌టైన్‌మెంటు, రిలాక్సేషను ఏమవుతాయంటే ఒక్కొక్కసారి మనం వెతుక్కొని, మనం చూజ్ చేసుకునే వాటిని బట్టి అవి మనకి మోర్ అండ్ మోర్ ప్రెషర్‌ని, మోర్ అండ్ మోర్ డిప్రెషన్‌ని కూడా కలగజేసేవి అవుతూ ఉంటాయన్నమాట. సో, మైండ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? ఫ్లక్చుయేటింగ్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ రిలాక్సేషన్, యాంగ్జైటీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. దానికి దీనికి మధ్యలో కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. అంటే కామన్ మ్యాన్‌గా మనం ఏ స్టడీ చేయకుండా మనం రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్‌లో ఉంటే మన మైండ్ ఉండేటటువంటి ఫస్ట్ స్టేజ్. ఒక స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక రిలాక్సేషను, ఏదైనా యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ వచ్చినప్పుడు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మన మైండ్ పరుగులు పెడుతూ ఉంటుంది. మనం దాన్ని సస్టైన్ చేస్తూ ఉంటాం. సో, యాక్చువల్‌గా హౌ టు రిలాక్సేషన్ అనేది మనకి అంత పర్ఫెక్ట్‌గా తెలీదు. జనరల్‌గా మనం అందరికీ మనకున్న కామన్ వ్యూ ఏంటి అంటే మంచి గుడ్ స్లీప్, అదే నిద్రపోతే మంచి రిలాక్సేషను అని. నో డౌట్ మంచి నిద్ర మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. అందులో ఏ రకమైన సందేహం లేదు. సౌండ్ స్లీప్ మంచి రిలాక్సేషన్ ఇస్తుంది బాడీ, మైండ్‌కి కూడా. కానీ వెనెవర్ యూ గెట్ బ్యాక్ మీ టెన్షన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి కదా! అటువంటప్పుడు అది ఎలాంటి రిలాక్సేషను? అదేం పర్మనెంట్ రిలాక్సేషన్ కాదు. సమ్ ఎక్స్‌టెంట్ కొంతవరకు మనం నెక్స్ట్ డ్యూటీకి వెళ్ళడానికి కొంచెం మనకి రిలాక్సేషన్ ఇస్తుంది. అంతేకాని ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అలాగనే ఆ ఫ్రెష్‌నెస్ మనకి కొంచెం సేపు ఉంటుంది కాబట్టి దాన్ని మనం అటైన్ చేస్తాం, అయిపోతుంది, సరిపోతుంది. కానీ మనకి ఎలాంటి రిలాక్సేషన్ కావాలి? ఒక హయ్యర్ లెవెల్ ఎనర్జీలో మనకి రిలాక్సేషన్ కావాలి. హయ్యర్ లెవెల్ ఎనర్జీని మనం పొందగలగాలి. అటువంటి అది ఎలాంటి ప్రశాంతత అయి ఉండాలి? ఎటువంటి డిస్ట్రాక్షన్స్‌నైనా కూడా మైండ్ డిస్ట్రాక్షన్స్‌ని ఎదుర్కోగలిగే శక్తి ఉన్నటువంటి ప్రశాంతత మనకి కావాలి. అది అక్కడ మనకి స్పిరిచువాలిటీ కావాలి. స్పిరిచువాలిటీలో యోగా, మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్, యోగ నిద్ర, సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. సో, ఇక్కడ స్పిరిచువాలిటీ మనకి డెఫినిట్‌గా కావాల్సే ఉంటుంది. ఎందుకంటే మనకి రెగ్యులర్ రిలాక్సేషన్స్‌తో మైండ్‌ని మనము క్వైటన్ చేయలేము. కాబట్టి అక్కడ స్పిరిచువాలిటీ కావాలి. స్పిరిచువాలిటీ మీన్స్ కమింగ్ క్లోజర్ టు అవర్ రియల్ నేచర్. ఇన్నర్ నేచర్ ఆర్ రియల్ నేచర్. ఇన్నర్ నేచర్ అన్నా, రియల్ నేచర్ అన్నా ఒకటే. ఆ ఇన్నర్ నేచర్‌కి దగ్గరవుతాం అనమాట స్పిరిచువాలిటీలో. అలా అని మనం మెడిటేషన్ వల్ల మన బాధ్యతల నుంచి, మన లైఫ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ నుంచి ఎస్కేప్ అయిపోము. ఎస్కేప్ అయిపోయి మనం ఆహ్, ఎస్కేప్ అయిపోము. కానీ ఈ మెడిటేషన్ మూలాన్ని, లేకపోతే మైండ్‌ఫుల్‌నెస్ మూలాన్ని, యోగా ప్రాక్టీసెస్ మూలాన్ని మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ రిలాక్సేషన్‌లో మైండ్ ఫోకస్డ్‌గా ఉంటుంది. అటెన్షన్ పే చేస్తుంది. కాన్సంట్రేషన్ ఉంటుంది. డెవలప్‌మెంట్ ఉంటుంది. ఈ మైండ్ ఇవన్నీ పొందగలుగుతుందనమాట. చాలా క్వైట్ అండ్ కామ్ అవుతుంది. ఏ ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతుంది. మోర్ ఎఫిషియెంట్‌గా పనిచేయగలుగుతుంది. ఇది ఫస్ట్ స్టేజ్ రిలాక్సేషన్‌లో మైండ్‌ని మనం మేనేజ్ చేస్తాము. సెకండ్ స్టేజ్ ఆఫ్ రిలాక్సేషన్ త్రూ యోగా ఆర్ త్రూ స్పిరిచువాలిటీ మనం పర్మనెంట్ రిలాక్సేషన్‌ని పొందగలుగుతాం. సో, మైండ్ అది. థర్డ్ వన్ ఈజ్ అవేర్‌నెస్ ఆఫ్ ఎమోషన్స్. ఎమోషన్స్, సో మెనీ ఎమోషన్స్. ఒకటేంటి మనకి అసలు మన లైఫే ఎమోషన్స్. సో, దీన్ని మనం ఇలా చెప్పుకోవచ్చు. ఎమోషన్ కదా ఈ మోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఎనర్జీ ఇన్ మోషన్ ఈజ్ ఇమోషన్ అన్నమాట. అది ప్రవహిస్తూ ఉంటుంది రకరకాల వేస్‌లో ఎనర్జీ. సో, వాట్ ఆర్ ఎమోషన్స్? సో మెనీ ఎమోషన్స్ అన్నాం కదా! వాట్ ఆర్ ఎమోషన్స్? ఫండమెంటల్‌గా యాంగ్జైటీ, యాంగర్, ఫియర్, ఫ్రస్ట్రేషన్, అవి బ్యాడ్ క్వాలిటీస్ అయితే. టూ మచ్ లవ్, అటాచ్‌మెంట్స్, టూ మచ్ ఎఫెక్షన్, గ్రీడ్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా మనకి ఎమోషన్సే. వీటి నుంచి ఎలా బయటపడాలో మనకసలు తెలీదు.
అలాగే మితిమీరిన ప్రేమ, మోహం వీటి నుంచి కూడా ఎలా బయటికి రావాలో అర్థం కాదు. మనని మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం. మన దృష్టికోణాన్ని కోణంలో నెగెటివ్ భావనలు అంటే నకారాత్మకతల నుంచి పాజిటివ్ భావనలోకి, సకారాత్మకతలోకి మళ్ళించటం కష్టమవుతుంది. చాలా చాలా కష్టమవుతుందనమాట. నెగెటివ్‌లోంచి పాజిటివ్‌లోకి రావడం అనేది చాలా కష్టమవుతుందంట. అయితే ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ అవర్ ఓన్ పర్స్పెక్టివ్. ఈ ఈ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది? టు లైఫ్ ఫ్రమ్ నెగెటివ్ టు పాజిటివ్. ఈ మన ఓన్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ నెగెటివ్ టు పాజిటివ్ మళ్ళించడం అనేది చాలా కష్టం అనమాట. ఇది ఎలా అంటే ఒక బౌండింగ్ నుంచి, లిమిటేషన్స్ నుంచి ఒక క్రియేటివిటీకి వైపుకి వెళ్ళాలంటే ఎంతో కష్టమవుతుందన్నమాట. ఇలాంటి ఎమోషన్స్ని మనం జయించి యాంగర్ని, హేటెడ్ని, జలస్ని, గ్రీడ్ని, ఎన్వీని వీటిలన్నింటినీ ఎలా జయిస్తాం మనం? వీటినన్నింటినీ జయించడానికి మనకి ఎంత కష్టం అవుతుంది. మామూలు నార్మల్ లైఫ్లో మనం లీడ్ చేస్తున్నప్పుడు వీటిని మనం జయించలేకపోతాం. సో ఇక్కడ కూడా మనకి స్పిరిచువాలిటీ కావాలి. సో ఎప్పుడైతే స్పిరిచువల్ రియలైజేషన్ వచ్చిందో అప్పుడు మనం పీస్ఫుల్గా పీసు, కంపాషను, లవ్, హ్యాపీనెస్, క్వైట్నెస్ ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి. స్పిరిచువల్ రియలైజేషన్ అనేది వచ్చింది అంటే మనము ఈ క్వాలిటీస్ అన్నింటినీ కూడా అటైన్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ కూడా మనకి బికమ్ ది ప్రీడామినెంట్ ఫీలింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్. అలా అవుతాయి అన్నమాట. ప్రధానమైనవిగా అయిపోతాయి. మిగతా ఇవన్నీ కూడా మనకి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయ్యి మనం మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకొని మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో విచ్ చేంజెస్ టోటల్ బిహేవియర్ ఆఫ్ లైఫ్. సో దట్ అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటి అంటే స్పిరిచువల్ రియలైజేషన్ విత్ ఇన్ వన్ సెల్ఫ్. అది ఈ స్పిరిచువల్ రియలైజేషన్ మూలాన్ని మనకి జరిగేది ఏంటి అనేది అంటే స్పిరిట్ నీడ్స్ డిసిప్లైన్. స్పిరిట్ అంటేనే డిసిప్లైన్. ఒక డిసిప్లైన్ ఉంటుంది. డిసిప్లైన్ అవుట్కమ్ ఏంటి? డిసిప్లైన్ మూలాన్ని ఏమిస్తుంది డిసిప్లైన్ అంటే బాడీ, మైండ్, ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మైండ్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్రప్షన్స్. అన్నింటినీ ఎదుర్కోగలుగుతుంది అనమాట. వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ ఏబుల్ టు కంట్రోల్ ద బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్? ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకి ఏ రకమైన ప్రశాంతత వస్తుంది? దెన్ యూ విల్ రియలైజ్ యువర్ ట్రూ నేచర్. మీ నేచర్ ఏంటి, అసలు ఒరిజినల్ నేచర్ ఏంటి, హూ ఆర్ యూ అనేది మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ ది సాధ్యాయన. ఇదే సాధ్యాయన. ఈ చదువుకోవడమే సాధ్యాయన. దీన్ని చదువుకుంటే మీరు వేరియస్ బుక్స్ చదివినా చదవకపోయినా, జ్ఞానాన్ని సంపాదించుకోకపోయినా ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. బట్ మీ నేచర్ని మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఆ సాధ్యాయనం వల్ల మీకు ఉపయోగం లేదు కదా. కాబట్టి ఈ టైప్ ఆఫ్ సాధ్యాయనాన్ని మీరు ముందుగా గ్రహించగలిగితే మెడిటేషన్ ద్వారా కానీ, లేకపోతే మైండ్ఫుల్నెస్ ఎనీ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్, యోగా, మీరు దీన్ని పొందగలుగుతారు. ఆ పొందగలిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ బాడీ మీ మాట వింటుంది, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. దెన్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, హ్యాపీయెస్ట్ లైఫ్ అండ్ ఎవర్ ఎండింగ్ హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ సాధ్యాయన. ఓకే this is our subject today. Okay, before you leave, don't forget to subscribe my channel and hit the bell icon so that you get a notification every time I upload useful videos. And I promise it will improve your spiritual life. డెఫినెట్గా మీ స్పిరిచువల్ లైఫ్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి ఇవన్నీ. మీరు ఈ బేసిక్ నాలెడ్జ్ ఏమీ స్పిరిచువాలిటీలో లేకపోయినా జస్ట్ అబ్జర్వ్ మై వీడియోస్, అది చాలు మీకు మీ స్పిరిచువల్ లైఫ్కి, మీ మెడిటేషన్కి
చాలా వరకు చాలా 100% యూస్ఫుల్ అవుతాయి. సో కీప్ ఆన్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్. See you again in my next video. Until then, bye.